జూన్ మాసంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? మన జూన్ మాసంలో ప్రవేశించామండి. ఈరోజు జూన్ 1వ తారీఖు, ఈరోజు ఆదివారము. సో కాబట్టి జూన్ మాసంలో ప్రవేశించి ఉన్నాం. సో అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 6 మాసాలు దేవుడు కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ జూన్ మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఏం చేయబోతున్నాడు, భారతదేశంలో ఏం చేయబోతున్నాడు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు, అలాగే వ్యక్తిగత నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు అనే విషయం గురించి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ అనేక విషయాలు తెలియచేశాడు. అందులో ఒకనొక విషయం ప్రత్యేకంగా దేవుని ప్రజల విషయంలో, విశ్వాస విషయంలో పరిశుద్ధాత్మ తెలియజేశాడు. ఈ జూన్ మాసంలో నూతన క్రియలు జరిగేటువంటి మాసంగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసివని చెప్పండి. ఎవరైతే ఆశతో కనిపెట్టుకుంటూ యేసుక్రీస్తు పట్ల విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుంటున్నారో ఇక వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, ఇక జూన్ మాసం ఈ విషయంలో నూతన క్రియల మాసంగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మని ఈ ప్రవచనవాక్యం ఇచ్చారండి. అది యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఎప్పుడే మొదలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో తోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో దేవుడు సెలవిస్తున్నాను, నేను నూతన క్రియలు చేయబోతున్నాను. సో కాబట్టి జూన్ మాసంలో ప్రత్యేకంగా విశ్వాస జీవితంలో దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ జీవితంలో నేను నూతన క్రియలు చేస్తాను. ఈ జూన్ మాసంలో నూతనమైన కార్యాలు చేస్తాను. సో గతంలో నువ్వు ఏమైతే చూడలేదో, వినలేదో, చవి చూడలేదు, అనుభవించలేదో ఈ కార్యాలన్నీ కూడా జూన్ మాసంలో నేను జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసి అని చెప్పండి. అలాగే జూన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది విశ్వాసాన్ని దర్శించబోతున్నాడు. వ్యతిరేకత రాబోతుంది. జూన్ మాసంలో కొన్ని భూకంపాలు రాబోతున్నాయి. అలాగే వరద కూడా రాబోతుంది. చాలా విషయాలు నేను చూశాను. కానీ ప్రత్యేకంగా ఏంటంటే విశ్వాసులకు సంబంధించిన విషయాలు ఏంటంటే, పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. ఈ యొక్క జూన్ మాసంలో ఒక నూతనమైనటువంటి క్రియలు వాడిని స్టార్ట్ చేయబోతుంది. అందుచేత ఈరోజు ఆదివారం అండి, జూన్ 1వ తారీఖు ఆదివారము. సో ఈరోజు సిగ్నల్ ఉన్న బేతల్ చర్చిలో మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు ఉంటుంది, రెండో ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ 2 ఆరాధనలో కూడా జూన్ మాసానికి సంబంధించిన ప్రవచనవాక్కు నేను రిలీజ్ చేయబోతున్నాను. సో ఎవరైతే దూర ప్రాంతం నుంచి వచ్చినా, సిగ్నల్ నుంచి వచ్చినా కానీ విశ్వాసంతో రండి. ఈ జూన్ 1వ తారీఖు నాడు సిగ్నల్ బేతల్ చర్చ్ యొక్క మొదటి ఆరాధన, రెండో ఆరాధనలో మీరు కూలుకొని ప్రభువుని ఆరాధిస్తుండగా ఎవరైతే ఆరాధిస్తున్నారో వారికి ఒక ప్రత్యేకటువంటి ప్రవచనవాక్కును పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే జూన్ మాసం యొక్క అభిషేకాన్ని కూడా రిలీజ్ ప్రతి ఒక్కరిని కూడా ఆయిల్తో అభిషేకించబోతున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ప్రవచనవాక్కు రిలీజ్ చేయబడుతుంది. అలాగే ఈరోజు మొదటి తారీఖు, మొదటి ఆదివారము ప్రభువులో పాలు పొందుతామండి. సో కాబట్టి దయచేసి కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క జూన్ మాసంలో ఈ యొక్క అభిషేకాన్ని ఎవరైతే పొందుకుంటారో, ఎవరినైతే ఈ ఆయిల్తో జూన్ మాసం గురించి నేను అభిషేకిస్తానో, ఎవరైతే ఈ ఆయిల్ అభిషేకం పొందుకుంటారో ఇక వారి జీవితంలో ఈ జూన్ మాసంలో నూతనమైన క్రియలు, కార్యాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా అద్భుతాలు జరిగే మాసం, నూతన క్రియలు జరిగే మాసం. ఇన్నాళ్ళు చెడును చూసావు, ఇన్నాళ్ళు నష్టాలు చూసావు, మోసాలు చూసావు, కన్నీళ్ళు చూసావు. కానీ జూన్ మాసంలో ఇక దేవుడు నిన్ను సమాంతం ఇచ్చించబోతున్నాడు. దానికి తగ్గట్టుగా కావాల్సినటువంటి అభిషేకాన్ని ఈరోజు అభిషేకార్థం దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. సో కాబట్టి కుటుంబాలకు రండి. అలాగే ఈ జూన్ మాసంలో ఏం సంభవించబోతుంది, లేక మిగతా 7 మాసాల్లో ఇక పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఈ దేశంలో ఏం చేయబోతున్నా అనేక విషయాలు నేను సిగ్నల్ బేతల్ చర్చ్ యొక్క ఆరాధనలు పంచుకోబోతున్నాను. ఇక్కడ సమయం సరిపోదు. సో కాబట్టి రండి, కుటుంబాలుగా రండి. అయితే వచ్చే ఒక్కొక్కరిని కూడా జూన్ మాసంలో ఆ తర్వాత కూడా అనేకమైన మేళ్ళ కోసం, నూతనమైన మేళ్ళ కోసం, కార్యాల కోసం, క్రియల కోసం నేను అభిషేకిస్తాను, దర్శిస్తాను, విడిపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే ఈ జూన్ మాసపు ప్రవచనవాక్కును, తైలాభిషేకాన్ని పొందుకుంటారో వారికి జూన్ మాసంలో మేలు జరుగుతాయని ప్రవచిస్తాను. హరిశివని చెప్పండి. ఈ జూన్ మాసంలో మీరు గుడ్ న్యూస్ వింటారని ప్రవచిస్తున్నాను. హరిశివని చెప్పండి. ఈ జూన్ మాసంలో మీ అప్పులు అద్భుతంగా తీరిపోతాయని ప్రవచిస్తున్నాను. వారిశివని చెప్పండి. జూన్ మాసంలో ఊహించని కార్యాలు మీకు జరగబోతున్నాయి. వారిశివని చెప్పండి. సో కాబట్టి ఈరోజు 1వ తారీఖు ఆదివారం వచ్చింది. సో కాబట్టి రండి కుటుంబాలుగా. మీరు తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న, సికింద్రాబాద్, హైదరాబాద్ ఉన్న, పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే రండి, కుటుంబాలుగా రండి. నేను జూన్ మాసం ప్రవచనవాక్కు రిలీజ్ చేయబోతున్నాను. అలాగే తైలాభిషేకంతో తైలంతో అభిషేకించబోతున్నాను. దేవుడు మిమ్మల్ని జూన్ మాసంలో గొప్ప నూతనమైన క్రియలతో దీవించబోతున్నాడు. జూన్ మాసం నూతన క్రియల మాసం అని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.
రండి, ఈరోజు రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.